భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక DRW కళాశాలలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుల్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని, ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా గానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మరియు మమతా బెనర్జీ గారు పట్టించుకోకుండా కేవలం నామకార్థంగా అన్ని ఇతరులను శిక్షిస్తామని చెప్పడం సరికాదని, వెంటనే నిందితుల్ని గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మాట్లాడుతూ నిందితులు ఎలాంటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే సిబిఐ విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మరియు DRW కళాశాల విద్యార్థి మనీషా మాట్లాడుతూ భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు చేసే వారిపై కఠిన శిక్షలు తీసుకురావాలని, మహిళా రక్షణ ధ్యేయంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్, నవీన్ మరియు DRW విద్యార్థినీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై, ఒక జూనియర్ డాక్టర్పై ఏదైతే అత్యాచారం చేసి హత్యకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మనం చూస్తున్నాం మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా కానీ 5 సంవత్సరాల పిల్లల నుంచి అదేవిధంగా దాదాపు ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారం జరిగే పరిస్థితులు ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా మహిళలు ముందుకు రావాలి, ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. ఏదైతే పోలీస్ శాఖ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వాళ్ళ అడుగు ఎట్లా ఉందంటే వ్యతిరేకంగా ఉంది. ఆమె కూడా మనతో పాటు కలిసి ప్రొటెస్ట్ చేస్తుంది. ఒక సీఎం అయింది, ఆమె కూడా ధర్నాలో పాల్గొంటుంది. ఒక సీఎంగా ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. కానీ ఈరోజు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కాపాడుతుంది, ఎవరైతే అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని. నిజంగా అంటే ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందంటే దాదాపు ఇప్పుడు వీడియో కూడా రిలీజ్ అయింది. పేరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు స్థానిక DRW కళాశాలలో ఏదైతే కోల్కతా నగరంలో జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై అత్యాయత్నం, అదేవిధంగా అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య జరిగింది. ఈరోజు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థినులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించాం. మనం చూస్తున్నాం ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే నేడు మహిళలకి రక్షణ లేకుండా పోవడం. అదేవిధంగా ఈరోజు కోల్కతా నగరంలో అదేవిధంగా ఇలాంటి ఘటన జరిగితే కనీసం మమతా బెనర్జీ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి మమతా బెనర్జీయే ఈరోజు పట్టించుకోలేకుండా ఆ యొక్క నిందితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే ఈరోజు చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని చెప్పి బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేవైఎం నాయకులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందో దానికి నివాళులు అర్పించాలని నన్ను సోదరుడు మనోజ్ ఫోన్ చేయగానే వెంటనే దానికి ప్రతిస్పందించి ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఇటీవలే మనం 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అయినా సరే మహిళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి అందులో ఆ అమ్మాయి బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటే జరిగితే అనుకోవచ్చు, కానీ తను పనిచేస్తున్న చోట తను డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుల్ని అత్యంత కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి మహిళా రక్షణకి నడుం బిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.